నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. మనం చేసినటువంటి మంచమని చెడ్డమని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. 100 సంవత్సరాలవని 1000 సంవత్సరాలవని నువ్వు అనుభవిస్తేనే అది అకౌంట్ క్లోజ్ అవుతుంది. అందాక అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అలాగది మునుపనరించు పాతకమమోఘము జీవులెల్లయా వెనుకటి జన్మమందనుభవింపక తీరదు. రాఘవుండు వాలిని పడవేసి తామగుడ యదోద్భవుడై కిరాతుచే వినిశిత బాణపాతమున వీడ్కొనడే తన మేను భాస్కర. శ్రీరాముడు వాలి సుగ్రీవుడు దెబ్బలాడుకుంటుంటే సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం చెట్టుచాటు నుండి వాలిని సంహరిస్తాడు బాణం వేసి. ఈ సుగ్రీవుడికి వాళ్ళకి ఎందుకు వైరం వచ్చిందంటే, ఇది వరకు వాళ్ళిద్దరూ కూడా ఐకమత్యంగానే అన్నదమ్ముల్లాగా మంచిగా ఉండేవారు. ఒక మాయావి అయినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మహాబలుడైనటువంటి రాక్షసుడు వీళ్ళ మీద యుద్ధానికి వస్తే వీళ్ళిద్దరూ కూడా రాక్షసుడిని పోట్లాడకు దిగుతారు. ఆ రాక్షసుడు వీళ్ళ బలానికి ఆగలేక పారిపోయి ఒక గుహలో దాక్కుంటే అన్నదమ్ములిద్దరూ కూడా వాడిని వెంబడించి ఆ గుహ దగ్గరికి చేరుకుంటారు. వాలి సుగ్రీవుణ్ణి అంటాడు, నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు, నేను లోపలికి వెళ్ళి ఆ రాక్షసుని వధించి వస్తాను అని. లోపలికి వెళ్ళిన వాడు ఎన్నాళ్ళైనా రాలేదు. చాన్నాళ్ళు చూశాడు ఈ సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడికి మనసు కీడు శంకించింది. తన అన్నకి ఏమైనా జరిగిందేమో, ఆ రాక్షసుడు బయటకు వస్తాడేమో, తమని కూడా చంపేస్తాడేమో అని ఒక పెద్ద బండరాయి ఆ యొక్క గుహకు అడ్డుపెట్టి తిరిగి తన రాజ్యానికి వచ్చేసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత చాన్నాళ్ళ తర్వాత ఈ వాలి ఆ మాయావని చంపేసి తిరిగి వచ్చేసరికి విషయం తెలుసుకుని సుగ్రీవుడి మీద కోపం వచ్చి ఆ సుగ్రీవుడిని తోటి దెబ్బలాడి రాజ్య బహిష్కరణ చేస్తే ఈ సుగ్రీవుడు అన్నగారిని తట్టుకోలేక ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళిపోతాడనమాట. ఈ బాలిక ఋష్యముఖ పర్వతం మీద వెళ్ళడానికి లేదు. ఇంచేతంటే ఇదివరకు వాలి దుందుబు అనేటువంటి ఒక రాక్షసుని చంపి గట్టిగా తన్నుతాడు. ఆ దుందుబు యొక్క కళేబరం ఆ మతంగ మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ పర్వతం మీద పడింది. మతంగ మహర్షికి కోపం వచ్చి, నువ్వు ఈ పర్వతం మీదకి వస్తే నీ తల వెయ్యి చెక్కలైపోతుందని వాలిని శపిస్తాడు. అందువల్ల వాలి ఆ పర్వతం మీదకి వెళ్ళలేడు. అందుకని సుగ్రీవుడు ఆ పర్వతం మీద దాక్కున్నాడు. సరే, విషయానికి వస్తే ఈ శ్రీరాముడు ఆ వాలి సుగ్రీవుడికి అభయం ఇచ్చి ఆ వాలిని సంహరించి సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేస్తాడు. ఆ పాపం అంటే చెట్టుచాటు నుంచి కొట్టాడు కదా, పాపమైనా పుణ్యమైనా ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై పుట్టి శ్రీకృష్ణుడు అడవిలో ఒక పొదచాటుని విశ్రాంతి తీసుకుంటుంటే ఆ కాలి ఇలా ఆడిస్తుంటే ఒక బోయవాడు ఆ కాలి వేలుని చూసి అది ఏదో జింక ఏదో మృగం ఏదో అనుకుని బాణం వేస్తే అది ఆ బొటన వేలుకు తగిలి శ్రీకృష్ణుడి యొక్క అవతారం పరిసమాప్తి అయింది. అప్పుడు ఆ విధంగా శ్రీరాముడు చేసిన పనికి ఈ కాలంలో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఆ కర్మ ఫలితాన్ని శ్రీకృష్ణుడి రూపంలో అనుభవించాల్సి వచ్చింది. అలాగే మంచి అయినా సరే చెడ్డైనా సరే ఒకసారి శ్రీకృష్ణుడు పళ్ళు ఏదో కోసుకుంటుంటే ఆ చాకు వేలు తెగిందిట. అక్కడే ఉన్న ద్రౌపది వెంటనే చీర కొంగు చింపి ఆ వేలు కట్టుకట్టింది. అదే తర్వాత ఈ వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు ఆ ద్రౌపది దేవికి వస్త్రాన్ని దుశ్శాసనుడు చీర లాగేస్తూ ఉంటే కాపాడాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ చీర కొంగు చింపి శ్రీకృష్ణుడికి చేసినటువంటి పుణ్యం ఇక్కడ ఈ విధంగా కాపాడింది. కాబట్టి ఎంత మనం పాపం చేస్తే అంతా అనుభవించాలి,
ఎంత మనం పుణ్యం చేస్తే అంత అనుభవించాలని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తోందన్నమాట.